హాయ్! మన పుదుచ్చేరి ట్రిప్‌లో భాగంగా మనం ఇప్పుడు కవర్ చేయబోయే నెక్స్ట్‌ది వచ్చేసి మణకుల వినాయగర్ అనే ప్లేస్ అనమాట. సో, ఇది వినాయకుడి ఆలయము. ఇది మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికొస్తే డెఫినెట్‌లీగా ఇది గూడా మీ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా బావుంటది. అది గాకుండా దీని యొక్క చరిత్ర వచ్చేసి ఇది 500 సంవత్సరాలకు ముందే ఉన్నది. అండ్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు రాకముందు నుంచే ఈ వినాయకుడు ఇక్కడ కొలువై ఉన్నాడంట. ఈ ప్రాంతమంతా ఫస్ట్‌లో సముద్ర తీర పక్కన ఉండటంతో ఇసుకతో నిండి ఉండేదట. సో, తమిళంలో మనల్ అంటే ఇసుక, కులం అంటే చెరువు. సో, అలా ఇసుకతో నిండిన చెరువు పక్కనే కొలువైన స్వామి కాబట్టి ఈయనకి మణకుల వినాయగర్ అని పేరు వచ్చిందంట. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కనిపించేది ఏంటంటే లక్ష్మి. లక్ష్మి అనేది ఆలయంతో ఉండే ఏనుగు. ఎంతో ప్రేమగా భక్తులను తన తొండంతో ఆశీర్వదిస్తదంట. అంటే మేము పోయేటప్పుడు తెలుసుకున్న విషయాలివి. బట్ యాక్చువల్‌గా ఏంటంటే మేము పోయే టయానికి అసలు గుడే ఓపెన్ చేయలేదు. గుడి టైమింగ్స్ వచ్చేసి 4-9:30 అనమాట. మేము 3:52కి వెళ్ళాము. ఇంకా 8 మినిట్స్ ఉంది. చూస్తే ఇంకా అక్కడ పిల్లలు కూడా వెయిట్ చేస్తా ఉంటారు. సో, ఇంకోటి ఏంటంటే ఇక్కడ బంగారు రథం. సుమారు 7.5 కిలోల స్వచ్ఛమైన బంగారంతో పూర్తిగా భక్తుల విరాళాలతోనే ఈ రథాన్ని నిర్మించారంట. పండుగ సమయంలో స్వామివారిని ఈ రథంపై ఊరేగిస్తారంట. ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే ఆ టైంలో వెళ్ళాలనుకుంటే మీరు రథోత్సవం కూడా చూడొచ్చు. అలానే లోపలికెళ్ళినప్పుడు గోడల వైపు కూడా చూడండి. అక్కడ వేదాలు వాటికి సంబంధించిన ఎన్నో కథల్ని అందమైన చిత్రాల రూపంలో చెక్కుంటారు. సో, అది మిస్ అవ్వద్దు. అండ్ ఇది భక్తుల కోరికలు తీర్చే శక్తివంతమైన దేవుడిగా మణకుల వినాయకుడికి ఎంతో పేరుంది. సో, అందుకే ఆల్మోస్ట్ దేశం నలుమూలల నుంచి ఇక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. సో, మీరు ఎప్పుడైనా సరే పుదుచ్చేరి పర్యటనకు ప్లాన్ చేసుకోవాలి అంటే సమయం వచ్చేసి ఉదయం 5:45 నుండి మధ్యాహ్నం 12:30కి, అలానే సాయంత్రం 4 నుంచి రాత్రి 9:30 వరకనమాట. మీకు అక్కడ పక్కనే ఇంకా ఆడ నుంచేసి ఇలా ముందుకొచ్చేస్తే పాండిచ్చేరి బీచెస్ వచ్చేస్తది. ఆల్మోస్ట్ జస్ట్ వాకబుల్ డిస్టెన్సే అనమాట. మీరు కార్ అక్కడ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి అక్కడ పెట్టేసుకున్నారంటే మాత్రం పోలీసులొచ్చేసి ఫైనేస్తారు. సో, మేము ఈ వీడియోలో చెప్పినట్లు ముందు ఒక దిక్కు పార్కింగ్‌దైతే ఉంటది. పెయిడ్ పార్కింగు. అక్కడ రూ. 100 ఉంటది. లేదంటే మీరు ఆ పక్కన గుడి దగ్గర పెట్టుకునే దానికి ఉంది. బట్ అది అంటే పార్కింగ్ ఏరియానా కాదా అన్నది నేను అంత సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే మేము అప్పటికే కార్ పెట్టేసున్నాం కాబట్టి. సో, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.